హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. రెండవ చిత్రం మగధీరతోనే టాలీవుడ్ మొత్తాన్నే కాక మెగా ఫ్యాన్స్ ను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఆనందాన్ని ప్రత్యర్థులకు షాక్ లను ఇస్తూనే ఉన్నాడు. రచ్చ లాంటి సాదాసీదా కమర్షియల్ సినిమాని బ్లాక్ బస్టర్ గా నిలిపి 40 కోట్ల షేర్ సాధించడం రాజమౌళి లాంటి వారిని ఆశ్చర్యపరిచింది. 9 సినిమాల్లో నటించే నాటికి 40 కోట్ల పైగా షేర్ సాధించిన చరణ్ చిత్రాలు 6 ఉండడం చూసి ఇండస్ట్రీ షాక్ గురైంది. అప్పటికి 20 చిత్రాలకు పైగా నటించిన స్టార్ హీరోలకు కూడా 40 కోట్ల షేర్ సాధించిన చిత్రాలు 2కి మించి లేవు. ధ్రువతో మరో మెట్టు ఎక్కి కంప్లీట్ యాక్టర్ గా టర్న్ అయిన చరణ్ రంగస్థలం చిత్రంతో అందరికీ మరోసారి షాక్ ఇచ్చారు. అప్పటి వరకు చరణ్ లోని మాస్ హీరోని చూసిన జనం తనలో ఉన్న మహానటుడిని చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆ షాక్ లో ఉండగానే RRR లో రామ్ గా విశ్వరూపం చూపించి మరోసారి షాక్ ఇచ్చారు చరణ్. జూనియర్ ఎన్టీఆర్ లాంటి మరో టాలెంటెడ్ స్టార్ హీరోని అవుట్ ఫోకస్ లోకి నెట్టగలిగారంటే చరణ్ పెర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పెర్ఫార్మెన్స్ కి చరణ్ కి ఊహించిన స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి ప్రముఖులు చరణ్ పోషించిన రామ్ క్యారెక్టర్ అద్భుతమని ప్రశంసించారు. ఇప్పటి వరకు సినిమాలతోనే షాక్ ఇచ్చిన చరణ్ ఈసారి కేవలం గ్లింప్స్ తో ఆ అపోజిషన్ ని చంపేయాడని చెప్పాలి. పెద్ద గ్లింప్స్ చూసి ప్రత్యర్థులకు కంటి చూపే గాని నోటమాట పడిపోయింది అంటే అతిశయోక్తి కాదు. గేమ్ చేంజర్ ఫ్లాప్ వల్ల నిరాశలో కూరుకుపోయిన ఫ్యాన్స్ ని కేవలం నిమిషం పాటు ఉన్న గ్లింప్స్ తో ఎగిరి గంతులు వేసేలా చేయగలడం చరణ్ కే చెల్లింది. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ బాడీ లాంగ్వేజ్ కాంటెంపరీ హీరోలు ఎవరు పోటీ పడలే స్థాయి తనదని పెద్ద గ్లింప్స్ తో చరణ్ నిరూపించారు. 2026 మార్చి 27 తర్వాత రికార్డులన్నీ చరణ్ పేరుతోనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆఫ్ కోర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రికార్డులు ఇప్పటికే చరణ్ పేరు మీదే ఉన్నాయి RRR రూపంలో. అయితే ఈసారి సోలోగా రికార్డులన్నీ చరణ్ ఒక్కడికే సొంతం అవుతాయి పెద్ద రూపంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.